శివాలతో చేసిన కామెడీ సినిమాలు ఇప్పటి వరకు మనం చాలానే చూసాం. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు శివాలతో కాకుండా శ్మశాన వాటికతో కూడా కామెడీ చేయొచ్చా అనిపించింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత శివాలతోనే కాదు శ్మశాన వాటికతో కూడా కామెడీ చేయొచ్చని నిరూపించింది ఈ మూవీ టీం. మూవీ టీం చేసిన ప్రయత్నం మెచ్చుకో. సుహాసు, కీర్తి సురేష్ గారు నటించిన లేటెస్ట్ మూవీనే ఉప్పు కప్పు రంబు. మరి ఇప్పుడు ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ ఉప్పు కప్పు రంబు మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, తండ్రి చనిపోవడంతో చిట్టి జయపురం అనే ఊరి పెద్దగా బాధ్యతలు స్వీకరిస్తుంది అపూర్వ, కీర్తి సురేష్ గారు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవవు. ఆ ఊరికి ఓ విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది. ఆ ఊరికి శ్మశాన భూమి కొరత వచ్చి పడుతుంది. కేవలం నలుగురికి మాత్రమే శ్మశానంలో సమాధి చేసేందుకు చోటు ఉంటుంది. మరి కటికాపరి చిన్న సుహాస్ తో కలిసి అపూర్వ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం వెతికింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? శ్మశానంలో ఖాళీ స్థలం కోసం మొదలైన గొడవ ఊళ్ళో ఎలాంటి చిచ్చు పెట్టింది? చివరకు అపూర్వ తీసుకున్న నిర్ణయంతో సమస్య పరిష్కారం అయిందా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ సినిమాని మనం చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ మూవీ శ్మశాన భూమి కొరత అనేది ప్రస్తుత సమాజంలో నెలకొన్న సమస్యల్లో దానికి కామెడీ జోడించి దర్శకుడు చేసిన ప్రయత్నం మెప్పిస్తుందనే చెప్పొచ్చు. ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, నేను ఒక కొత్త ఛానల్ ని స్టార్ట్ చేసిన, బ్లాగ్ ఛానల్. ఆ ఛానల్ కు సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఒకసారి ఛానల్ ని చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, 1990 కాలం నాటి ప్రజలు శ్మశానంలో 6 అడుగుల స్థలం కోసం ఎలాంటి ఇబ్బందులు పడేవారో ఈ చిత్రంతో దర్శకుడు శశి చక్కగా చూపించాడు. ఆ రోజులకు తగ్గట్టుగానే పాత్రను డిజైన్ చేయడమే కాకుండా కథను కూడా కాలానికి అనుగుణంగా రాసుకున్నాడు. దీంతో ఓటీటీ ప్రియులకు మంచి వినోదాన్ని ఈ చిత్రం అయితే ఇస్తుంది. ఇంత చిన్న పాయింట్ తో కూడా సినిమా తీయొచ్చా అని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తారు. అపూర్వ ఊరి పెద్ద అయిన తర్వాత శ్మశానం సమస్య తెరపైకి వస్తుంది. ఏదో తాత్కాలికంగా దానిని తీర్చుదాం అనుకునే లోపే నలుగురు చనిపోతారు. దీంతో ఆ సమస్య మరింత తీవ్రం అవుతుంది. అలాంటి సమయంలో సుహాస్ ఒక ప్లాన్ తో తెరపైకి వస్తాడు. ఇలా శ్మశానం చుట్టూ సమస్యలు, వాటికి పరిష్కారాలు తెరపై దర్శకుడు అయితే చూపిస్తాడు. కీర్తి సురేష్ గ్రామ పెద్దగా నటన బాగున్నప్పటికీ ఆమె పాత్రలు చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ సినిమా మొత్తం ఎక్కువగా సుహాస్ కీర్తిల మధ్య జరుగుతుంది. అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. తల్లి చివరి కోరిక నెరవేర్చడం కోసం సుహాస్ చేసే పనితో కథ కీలక మలుపు తిరుగుతుంది. అది కాస్త ఊళ్ళో వివాదానికి దారి తీయడం, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కాస్త ఆసక్తిని కలిగిస్తాయి. చివరి అరగంట సినిమాకు ఆయుపట్టు అని చెప్పు. శ్మశానం కోసం అపూర్వ, చిన్న కలిసి తీసుకునే నిర్ణయం, అందుకు ఊళ్ళో వాళ్ళు ఏం చేశారన్నది అలరించేలా తీర్చిదిద్దిండు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు ఒక ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు వినోదాన్ని పంచాయి. ఆ మూమెంట్స్ మనం సినిమాను చూసే తెలుసుకుంటే బాగుంటుంది. ఇక అపూర్వగా కీర్తి సురేష్ గారు అలవోకంగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఊరి పెద్దగా బాధ్యతలు స్వీకరించడం, ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలలో కీర్తి నటన కాస్త అతిగా అనిపించింది. ఆ తర్వాత చాలా సెటిల్డ్ గా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక చిన్న పాత్రలో సుహాస్ గారు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఊరి పెద్దలుగా బాబు మోహన్, శత్రు వినోదాన్ని పంచిర్రు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా కూడా బాగుంది. దర్శకుడు శశి ఎంచుకున్న పాయింట్. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఈ వారం ఒక మంచి కామెడీ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా అయితే చూడండి. ఫ్యామిలీతో కూడా ఎంచక్కా చూసేయచ్చు, ఎలాంటి అభ్యంతరం లేకుండా. సో ఫ్రెండ్స్, ఇది ఉప్పు కప్పు రంబు మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.